ఎవరి వంటి వారమో అని నేర్చుకుందామండి. ఇశ్రాయేలీయులు ఎవరి వంటి వారు, ఎలా ఉన్నారు వాళ్ళు? మనము కూడా వారి వలె ఉంటే నష్టపోతాము. మనము నేటి క్రైస్తవులుగా ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారో మనము అలా ప్రవర్తిస్తే నష్టపోతాం. వారు ప్రవర్తించిన రీతిని బట్టి కానాను కోల్పోయారు. మనము ప్రవర్తిస్తున్న ప్రవర్తనను బట్టి పరలోకాన్ని కోల్పోతాం. కనుక మీరు ఇశ్రాయేలీయుల వంటి వారు వలె ఉండొద్దు అని చెప్పడమే నా సందేశం. మనం ఎవరి వంటి వారం అవ్వద్దు? ఇశ్రాయేలీయుల వంటి వారము కావద్దు. పిల్లలకి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లవాడిని చూపించి, ఒరే వాడికిలాగా నువ్వు తయారు కావద్దురా అని చెప్పరండి. ఎందుకు చెప్తారంటే, తన పిల్లలు బాగుండాలి, గొప్పవారు అవ్వాలి, బాగా చదువుకోవాలి, అల్లరి చిల్లరగా తిరగకూడదు, మంచి భవిష్యత్తు ఆ పిల్లడు సంపాదించుకోవాలని ఎవరిని చూపిస్తారండి? ఎదుటి పిల్లల్ని చూపించి నేర్చుకోమంటారండి. మనము ఎవరి వంటి వారమో చెప్తాను ముందు. మనము ఎవరి వంటి వారమో తెలిస్తే ఆ ఇశ్రాయేలీయుల్లాగా మనం బ్రతకం. మనం ఎవరి వంటి వారమో చెప్తాను ముందు. మనం ఎవరి వంటి వారం అంటే మనము చాలా సాధారణమైన మనుషులము కాదండి. నువ్వు నల్లగా ఉన్నావని, నువ్వు లావుగా ఉన్నావని, నువ్వు బక్కగా ఉన్నావని, నువ్వు అందంగా లేవని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు ఎలా ఉన్నా సరే నీవు ఎవరి పోలిక? గొప్ప సంగతి అండి అది. మనం చెబుతాం కానీ దాన్ని మనం మనసులో పెట్టుకోలేమండి. ఫర్ ఎగ్జాంపుల్, అత్త కోడలు ఎవరి పోలిక? అత్త దేవుని పోలికే, కోడలు దేవుని పోలికే. అప్పుడు అత్త కోడల మధ్య వైరం కలిగింది అనుకోండి, అప్పుడు నువ్వు చెప్పిన మాట అక్కడ చెల్లుతుందా? మాట్లాడాలి. ఎందుకు చెల్లట్లేదు? దేవుడు పోలికగా పుట్టింది నా అత్త అని మర్చిపోయావు. వదిలేండి. మన స్వరూపమందు మన పోలికను చొప్పున నరులందరినీ చేద్దాము. వారు మన పోలికతో ఉంటే కనుక వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, ప్రతి జంతువును ఏలుతారు. మనం ఎవరి పోలికలో? దేవుని పోలికలో చేద్దామని దేవుడు నిర్ణయించుకున్నట్టండి. ఇప్పుడు మనమందరం ఎవరి పోలికండి? దేవుని పోలిక. నీ శత్రువు అయినా సరే నీ శత్రువు ఎవరి పోలిక? దేవుని పోలిక. నీ భర్త నీకు నచ్చకపోయినా సరే నీ భర్త ఎవరి పోలిక? దేవుని పోలిక. నీ భార్య నీకు నచ్చకపోయినా సరే నీ భార్య ఎవరి పోలిక? దేవుని పోలిక. నీ పక్కింటి వాళ్ళు నీకు నచ్చకపోయినా సరే వారు ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికగా ఉన్న వారిని దూషిస్తే ఎవరిని దూషించినట్టు? ఎందుకు దూషించినట్టు? దేవుడే ఆ వ్యక్తిని తన పోలికలో నిర్మించాడు గనక. ఇప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు దేవుణ్ణి దూషిస్తున్నామో చెప్పండి. ఎంతమంది దేవుణ్ణి దూషిస్తున్నామో చెప్పండి. చెప్పండి. నేను నా భార్యని దూషించాను అనుకోండి, ఎవరిని దూషించినట్టు? ఎందుకని? తను కూడా దేవుని పోలికే, నేను దేవుని పోలికే. కాబట్టి మనము మామూలు మనుషులము కాదు, సామాన్యమైన వారము కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి దేవుని పోలిక, దేవుని పోలిక. అందుకని ఈ పిల్లలందరూ ఎవరిని పోలి ఉండాలని కోరుతున్నారు అని అంటే ఒక వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడు చెప్పండి? దేవుని పోలి నడుచుకోమని ఎందుకు చెప్తున్నాడండి? దేవుడు తన పోలికలో పుట్టించాడు గనక తన పోలికలో పుట్టించిన నీవు తన వలే నడుచుకో. అర్థం అవ్వలేదండి? అర్థమైందా? అర్థం అవ్వలేదండి? అర్థమైనట్టుందా? మళ్ళీ చెప్పండి. అర్థమైందా? అర్థమైనట్టుందా? అపోస్తలుడైన పౌలు
ఎఫెసీ సంఘానికి ఏం సలహా ఇస్తున్నాడంటే, మీరు సామాన్యమైన మనుషులు కాదు, మీరు దేవుని పోలికలో పుట్టింపబడిన వారు, నిర్మింపబడిన వారు గనక, సృజింపబడిన వారు గనక దేవుని పోలి నడుచుకోండి అన్నాడండి. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోండి అన్నాడు గనక దేవుడు మనకలాగా ప్రవర్తిస్తాడా? దేవుడు మనకలా ప్రవర్తిస్తాడండి? దేవుడే మన కళ్ళ ముందు జీవించాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద యూదులు స్వయంగా వారి కళ్ళతో చూసి ఆయన్ని వెంబడించారు. ఆయన ఎప్పుడైనా మనకలాగా అబద్ధం ఆడారండి? ఎందుకని? ఆయన దేవుడు కనుక. ఆయన ఎప్పుడైనా అసూయ పడ్డాడండి? ఎందుకని? ఆయన దేవుడు కనుక. ఆయన ఎప్పుడైనా దురాశ కలిగి ఉన్నాడండి? ఎందుకని? ఆయన దేవుడు కనుక. ఆయన ఎప్పుడైనా ఎవరి మీదైనా కోప్పడ్డాడండి? ఎందుకని? ఆయన దేవుడు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఏ లక్షణమైతే ఉందో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఆ లక్షణము మీరును కలిగి ఉండండి అన్నాడు. కనుక మనము దేవుని పోలిన బిడ్డల వలె బ్రతకాలి. మనం ఆలోచించము, పట్టించుకోమండి ఈ సంగతిని మనం పట్టించుకోము గనకనే క్రీస్తు స్వారూప్యం మనలో తయారు కావడం లేదండి. యేసుక్రీస్తు స్వారూప్యం మనలోనికి రావడం లేదు అంటే, క్రీస్తు ప్రభువారి వలె మనం బ్రతకలేకపోతున్నామనంటే దానికి కారణం ఈ విలువైన సంగతులు పక్కన పెట్టేస్తున్నామండి. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, ఇశ్రాయేలీలు ఎలా బ్రతికారు? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీల వలె మీరు బ్రతకొద్దని చెప్తున్నాడు? వారు ఏ ప్రవర్తన కలిగి ఉన్నారో కొన్ని విషయాలు చూసే ముందు యోహాను గారు ఒక వ్యక్తిని చూపించి మీరు వారి వలె ఉండొద్దు అని చెప్తాడండి. మన పిల్లలకి మనం ఎలా చెప్తామండి? మన పిల్లలకి అల్లరి చిల్లరగా తిరిగే పిల్లని చూపించి ఒరే నువ్వు వాడికిలా ఉండొద్దు అని చెప్తామే, అలాగే ప్రతి క్రైస్తవులందరికీ యోహాను గారు ఓ మాట చెప్పారండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమండి. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. చాలండి. ఇప్పుడు మనకందరికీ ఎవరిని చూపిస్తున్నాడండి? కయ్యేన్ని చూపిస్తున్నాడండి. మీరు కయ్యేను వలె ఉండొద్దు అన్నాడండి. మనం ఎవరి వలె ఉండకూడదండి? కయ్యేను వలె ఉండకూడదు. మనం కయ్యేను వలె ఉంటున్నామా, హేబేలు వలె ఉంటున్నామా అండి? కయ్యేను ఎటువంటి వాడు, హేబేలు ఎటువంటి వాడు చెప్పండి? కయ్యేను ఎటువంటి వాడు, హేబేలు ఎటువంటి వాడు? కయ్యేను వారవలేనటువంటి వాడు. ఎటువంటి వాడండి? వారవలేనటువంటి వాడండి. కయ్యేను ఎటువంటి వాడండి? వారవలేనటువంటి వాడు. తన తమ్ముడికి వచ్చినటువంటి ఖ్యాతి తనకు రాలేదని కోపగించుకున్నటువంటి వాడండి. కయ్యేను ఒకని ఉనికిని సహించలేని వాడండి. ఒకని ఉనికిని సహించలేకపోయాడండి. తన తమ్ముని యొక్క ఉనికిని సహించలేకపోయాడండి. కనుక క్రైస్తవులకు దేవుడు చెబుతున్నటువంటి లేదా దేవుని యొక్క వాక్యం చెబుతున్నది ఏంటంటే, మీరు వారి కయ్యేను వలె ఉండొద్దు అని చెప్తున్నాడండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎటువంటి వారో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనమండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మస్టు వంటి వారై, అమ్మా అందరూ చాలు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి మస్టు వంటి వారయ్యారటండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామనంటే, మనము దేవుని పోలిక. మనము ఎవరి పోలిక? మనము దేవునిలా బ్రతకాలి. ఎవరిలా బ్రతకాలి? కయ్యేను వలె బ్రతకూడదు. ఎవరి వలె బ్రతకూడదు? కయ్యేను
బ్రతకూడదు. ఇంకో సంగతి ఏంటంటే మనము ఇశ్రాయేలీయుల వలె బ్రతకూడదు. ఎందుకు ఇశ్రాయేలీయుల వలె బ్రతకూడదని మనం ధ్యానిస్తున్నామంటే దేవుడే చెప్పారు వాళ్ళటండి మస్టు లాంటి వాళ్ళటండి. ఎటువంటి వారండి? మస్టుని ఎంత అసహించుకుంటామో దేవుడు ఎవరిని అసహించుకున్నాడండి? ఇశ్రాయేలీయులు ఎవరి వంటి వారైపోయారండి? మస్టు వంటి వారైపోయారండి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే మీరు వారి వలె ఉండొద్దు. వారు మస్టు వలె ఉన్నారు. వారు ఎంత దేని విషయం ఎలా మస్తులుగా మారిపోయారు, ఎలా దేవుడు అసహించుకునే స్థితిలోకి వచ్చేసారో ఇక్కడ ఒక 5 సందర్భాలు ఉన్నాయండి, లేదా ఒక 8 సందర్భాలు చెప్పారండి. 36వ వచనం, 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఎందుకు మస్తులుగా మారిపోయారంటే దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎందుకు అసహించుకున్నాడు అని అంటే ఒక పాత్రను కడిగిన తర్వాత వెళ్ళిపోయే మురికితో ఎందుకు పోల్చాడు అని అంటే వారు దేవుని విషయములో స్థిరత్వము లేదు. ఏం లేదండి? స్థిరత్వము లేదు. చాలా మంది అంటారు కదండి, ఒరే స్థిరంగా ఉండరా. ఏమంటారండి? స్థిరంగా ఉండరా చోట. అమ్మా చెప్పండి, స్థిరంగా ఉండరా. అక్కడో గొంతు ఇక్కడో గొంతు. వాళ్ళు నేల మీద నిలబడమేంట్రా బాబు, సరిగ్గా నిలబడరా. ఇలా పెద్దోళ్ళు చాలా మంది అంటారు కదండి. ఏమంటారండి? స్థిరంగా ఉండు. స్థిరత్వం అనేది చాలా ముఖ్యము. వీరు దేని విషయంలో స్థిరత్వం లేదట? ఎవరి విషయంలో స్థిరత్వం లేరు? వీళ్ళు దేవుని విషయంలో స్థిరత్వం లేదండి. దేవుని విషయంలో స్థిరత్వం లేదండి. ఎందుకు దేవుని విషయంలో స్థిరత్వం లేకుండా పోయిందంటే మమ్మల్ని కాపాడిన వాడు ఆయన అని గుర్తించలేదు, మమ్మల్ని విడిపించిన వాడు ఆయన అని గుర్తించలేదండి. ఎర్ర సముద్రము నుండి దాటించి, నీళ్లు లేని చోట నీళ్లను రప్పించి, ఆహారం లేని చోట ఆహారాన్ని అనుగ్రహించి, పగలు ఎండ దెబ్బ రాత్రి వేనెల దెబ్బైనను తగలకుండా, చెప్పులు అరగకుండా, కట్టుకున్న బట్టలు మాయకుండా, కాలుకి ఇంత నొప్పి రాకుండా ఆయన కాపాడాడే. అటువంటి దేవుణ్ణి వదిలేసేసి విగ్రహాల వైపుకి వెళ్ళారటండి. స్థిరత్వము లేని బ్రతుకులు. క్రీస్తును ధరించుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతికే వారందరూ కూడా ఎవరి వంటి వారు? ఇశ్రాయేలీయుల వంటి వారు. వారు ఏ లక్షణం కలిగి ఉన్నారంటే స్థిరత్వము లేని స్థితి. క్రీస్తుని ధరించుకున్న తర్వాత స్థిరత్వం ఉండాలండి మనకి. ఆయన్ని ఆరాధించే విషయంలో మన స్థిరత్వం కలిగి ఉండాలండి. మనకు ఒక స్థిరత్వం ఉందండి. ఏ స్థిరత్వం అంటే మేము ప్రతి ఆదివారము దేవుణ్ణి స్తుతిస్తాము, అది మా స్థిరత్వం. దాన్ని వదిలేస్తే ఎటువంటి వారు? స్థిరత్వము లేనివారు. ఇలాగున స్థిరత్వాన్ని గురించి ఇశ్రాయేలీయుల్ని దేవుడు హెచ్చరించాడండి. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడండి. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం 23వ వచనంలో వీళ్ళందరూ ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ పౌలు ఏమని హెచ్చరిస్తున్నారు అని అంటే, పౌలు గారు అక్కడ ఉన్న క్రైస్తవులకి, క్రీస్తుని అంగీకరించిన వారికి మీరు స్థిరత్వము కలిగి హత్తుకొని ఉండండి. ఎటువంటి హృదయము? స్థిర హృదయం. మనం అంగీకరించిన దేవుణ్ణి స్థిర హృదయముతో హత్తుకోవాలండి. స్థిర హృదయముతో హత్తుకోవాలని హెచ్చరించాడండి. ఈనాడు మనకు కూడా హెచ్చరిక ఏంటంటే మనం నమ్ముకున్న ప్రభువుని స్థిర హృదయముతో మనం హత్తుకొని బ్రతుకుదాం. ఇశ్రాయేలీయులు స్థిరత్వము లేని జీవితాలు జీవించారు. ఇక ముందుకు వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆలస్యం అయిపోతుంది కనుక వివరించడానికి అవకాశం లేదు. ఒకవేళ మన స్థిరత్వాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడో చెప్పాడంటే, అంటే ఆ వచనం చదివిస్తే దానికి న్యాయం చేసిన అవుతాను కనుక
ఏమండి, మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో మాట ఉందండి. మీరు క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున గనుక అబ్బాబ్బా, ఈ వచనం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానండి, మనము స్థిరము కలిగి ఉంటేనటండి రెండవ రాకడలో మనము తప్పిపోకుండానట్లుగా, మనము నరకానికి పోకుండా ఆ ప్రభువులోనే స్థిరపరుస్తాడటండి దేవుడు. ప్రభువునందు మనం స్థిరులై ఉంటే మనం క్రీస్తు ప్రభు వారు వచ్చేంత వరకు మనల్ని ఏం చేస్తారండి? ఆయన స్థిరపరుస్తారండి. కాబట్టి దేవుని విషయంలో మనమేమో స్థిరులమై ఉందాం. ఇశ్రాయేలీయులు ఎలా ఉన్నారండి? స్థిరత్వం లేదు, ఒక నిలకడ లేదు. దేవుని విషయంలో నిలకడ అనేది లేదు. మనము అటువంటి వారమై ఉండకుండా ప్రభువుని బట్టి మనము స్థిరులై ఉందాము. ఎలా ఉందాము? స్థిరత్వము కలిగి ఉందాము. రెండో పాయింట్ చదువుతాను. ఆయన నిబంధనను వారు నమ్మక గైకొనలేదు. ఏం చేయలేదటండి? నమ్మకముగా ఆయన నిబంధనను నమ్మకముగా గైకొనలేదు. మోసే యెహోవా దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మోసే అటండి దేవుని విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడటండి. మోసే అమ్మా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎటువంటి వాడండి? దేవుని ఇల్లులో. మనలో ఎంతమంది నమ్మకత్వం కలిగి ఉన్నాం దేవుని విషయంలో? ఇశ్రాయేలీయులు మాత్రం నమ్మకం లేదటండి, నమ్మకస్తులు కాదటండి. దేవుని నిబంధన విషయంలో వారు నమ్మకం లేకుండా బ్రతికారటండి. కానీ మనము మాత్రము క్రీస్తు ఇచ్చినటువంటి ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞల విషయంలో మనము అపనమ్మకస్తులుగా ఉండకుండా నమ్మకస్తులై ఉండాలని దేవుని కోరిక. కనుక మనము దేవుని నిబంధన విషయంలో నమ్మకస్తులమై ఉందామంటే మరొక సంగతి, ఇశ్రాయేలీయులు ఎటువంటి వారట? స్థిరత్వము లేనివారు, నమ్మకము లేనివారు. మూడో సంగతి చెప్తున్నాను చూడండి. ఇశ్రాయేలీయులు వారి నోటి మాటతో వారు యెహోవాను ముఖస్తుతి చేసిరి. అయ్య బాబోయ్, చాలా ప్రమాదం అండి ఇది. ముఖస్తుతి. అమ్మ, మీకు ముఖస్తుతి ఎవరికైనా తెలుసా? చెప్పండి. ఏది ముఖస్తుతి? ముందొక మాట, వెనకొక మాట. ముందొక మాట, వెనకొక మాట. ఇది మనకు ఎవరికి తెలియదు కదండి. తెలుసా తమ్ముడు? తెలియదని అడుగుతున్నానండి. మనం అందరం పరలోక ప్రతిబింబాలం, మనకు అటువంటివి తెలియదు కదండి. చాలా ప్రమాదం అండి. మనం ఏదో అనుకుంటున్నాం, ఏదో బతికేస్తున్నాం, ఏదో కాలం గడిచిపోతుంది అనుకుంటున్నామండి. దేవుడు ప్రతిదీ కూడా లెక్కల్లోకి తీసుకుంటాడండి. ఆయన లెక్కించే దేవుడు. ఏ దేవుడు అండి? ఒక ఆయన చెప్పాడండి, ఇచ్చేవాడట. దేవుడు ఎటువంటి వాడండి? ఇచ్చేవాడట. ఇచ్చిన దాన్ని కాపాడేవాడటండి. ఏం చేసేవాడండి? కాపాడేవాడట. వీటన్నిటి విషయంలో లెక్కడిగేవాడటండి. ఎటువంటి వాడటండి? లెక్క అడుగుతాడటండి. ఎంత జీవితాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు ఎలా పడితే అలా బ్రతికేసేస్తే ఆయన నిన్ను లెక్కడకుండా ఉండడు. ఇశ్రాయేలీయుల గురించి ఇంత క్లియర్గా రాస్తే మరి మన గురించి పట్టించుకోడా దేవుడు? ఇశ్రాయేలీయుల గురించి వాళ్ళు ఎలా బ్రతికారో అంత వివరంగా చెబుతూ ఉంటే, క్రీస్తు ప్రభువు అంటే యెహోవా దేవుని కుమారుడు రక్తం కాచిన తర్వాత ఆయన రక్తాన్ని అందుపుచ్చుకుని బ్రతుకుతున్న మనల్ని ఇంకెంత లెక్క అడుగుతాడండి? అడగడండి. అర్థం కాలేదు కదండి. నేను అర్థమైంది, అర్థం అవ్వలేదా?
ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు ప్రభు వారు అప్పటికి ఇంకా భూమి మీదకి రాలేదు, ప్రాణం పెట్టలేదు, సిలువలో మరణించలేదు, తన రక్తాన్ని కార్చలేదు. దేవుని కృప చేత వాళ్ళందరూ నడిపింపబడ్డారు. అప్పుడు బ్రతికిన వారినే ఇంత లెక్కలో అడుగుతూ ఉంటే వారు స్థిరత్వం లేరు, నమ్మకత్వం లేదు, ముఖస్థుతి చేశారని చెబుతూ ఉంటే, ఇక తన కుమారుణ్ణి భూమి మీద నీ కొరకు నా కొరకు పంపించి వేదన పరిచి రక్తం కారేటట్లుగా చనిపోతే, అంత త్యాగం చేసిన తర్వాత కూడా నీ బ్రతుకు నీ జీవితం మారకపోతే ఇంకెంత క్షుణ్ణంగా పరిశీలిస్తాడు దేవుడు మనల్ని. పరీక్షిస్తాడా పరీక్షించడా? పరీక్షిస్తాడండి. ఆ పరీక్షలో తేడా జరిగితే దేవుడు ఊరుకుంటాడండి? ఊరుకోడండి. కనుక మనకి మింగున పడినా పడకపోయినా సత్యం ఏంటేనంటే, ముఖస్థుతి దేవుని లెక్కలో తప్పు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అక్కడున్న పెద్దలు ఏమన్నారు తెలుసండి? నీవు మొహమాటము లేనివాడువు. యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారటండి? నీవు మొహమాటం లేకుండా మాట్లాడేస్తున్నావు. మనం మొహమాటానికి పోకూడదండి, ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించాలండి. నీ మనసులో ఎలాగుందో పైకి అలాగే ప్రవర్తించాలండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటిస్తే దేవుడు దాన్ని పాపముగా పరిగణిస్తున్నాడు, దాని విషయంలో తీరుస్తాడు. గనక మనము ఎవరి విషయంలో కూడా ముఖస్థుతి చెయ్యొద్దు. మరొక మాట చూద్దాం. ఈ ముఖస్థుతి గురించి యోబు గారు మాట అన్నారు, చూద్దాము. 32వ అధ్యాయము 31వ వచనం నుంచి 21 నుంచి చదవండి. మీరు దయచేసి వినండి, నేను ఎవరి ఎడల కూడా పక్షపాతి అయి ఉండలేదు. నేను ఎవరికి కూడా ముఖస్థుతికై నేనెవ్వరికి బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నాకు అసలు నా వల్ల కాదది. అట్లా చేసిన ఎడల నన్ను సృజించినవాడు నన్ను శీఘ్రముగా నన్ను చంపేస్తాడు. అబ్బబ్బబ్బా, చాలా గొప్ప సంగతి అండి. ఒక నిజమైన విశ్వాసి తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసండి? నేను బ్రతుకుతున్న సమయంలో, నేను బ్రతుకుండగా నేను ఎవరిని కూడా ముఖస్థుతి చేసి బిరుదులు పెట్టలేదు. ఒకవేళ అలా పెట్టుంటే దేవుడు నన్ను చంపేసునుగాక అన్నాడండి. ఏమన్నాడండి? చంపేసునుగాక, నన్ను నిర్మూలన చేసేసునుగాక అన్నాడండి. అంటే యోబు తన జీవితంలో ఎవరిని కూడా ముఖస్థుతి చేయలేదండి. బిరుదులు పెడతారటండి. ఏం బిరుదులండి? పొగిడేటప్పుడు బిరుదులు పెడతారటండి. అయ్యి బాబోయ్, మిమ్మల్ని మించిన మనిషి నేను ఎప్పుడు చూడలేదండి. అబ్బాబాబా, ఏం మంచి, ఎంత మనసు అండి, మీ కడుపులో తీసి పెట్టేస్తారండి. అచ్చి బాబోయ్, అది బిరుదులండి. దేవుళ్ళు అంటోళ్ళండి మీరు. ఎవరు అంటోళ్ళు? దేవుళ్ళు. వెనక్కి వెళ్ళిన తర్వాత దరిద్రుడు, ఎంత ఉందో, 100 రూపాయలు ఎడతాడా? 1000 రూపాయలు అవ్వచ్చు కదా. ఆ 100 రూపాయలు ఇచ్చినప్పుడు ఏమంటాడండి? దేవుడు మనసు అండి మీది. 100 రూపాయలు ఈ రోజుల్లో ఎవడెత్తున్నాడు బాబా, మహానుభావులు మీరు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కారులో దిగాడు వస్తాదు. ఇది దేంట్లో దిగాడు? కారులో దిగాడు వస్తాదు. 1000 రూపాయలు ఇస్తే రాసి నష్టం వచ్చేద్దా? ముఖస్థుతి. నేను అలాగ ఎవరిని చెయ్యలేదు. చేసుంటే నా దేవుడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేసేస్తాడు. అది యోబు విశ్వాసం. మనకు అంటే మేము మా మిస్సెస్ మేము డిస్కషన్ చేసుకుంటామండి. ఒక మామ ఉంటుందండి. ఆ మామ ఒక అబ్బాయి వచ్చి కాసేపు కూర్చుని ఈజీగా 2 ఏళ్ళు ఎట్టుకుపోతాడండి. అమ్మా, మనం వెళ్తే కూర్చి అన్న 5 అడిగితే 2 ఏళ్ళు ఇస్తుందేటమ్మా అంటానండి. అడిగితే పొగుడుతాడు, నువ్వు పొగుడుతావా అని అడుగుతుంది మా ఆవిడ. చావైనా చచ్చిపోతాను కానీ నేను ఎవరిని పొగడనమ్మా, నాకు అది రాదు, మరి అందుకే ఇంక అలా ఉండు అంటుంది. ఇక పొగిడితే
ఏమైపోతామండి? నిన్నే చెప్పినట్టున్నాం కదండి, నిన్నే చెప్పుకున్నట్టున్నాం. అతిశయం దేని వల్ల వస్తుందటండి? పొగడత వల్ల. అదేంటిది బుడగలాగా, రబ్బర్ బుడగలాగా ఇలా గాల్లో తేలిపోతాం కదండి. అప్పుడు 2 ఏళ్ళండి 5 ఏళ్ళండి ఇచ్చేస్తామండి. అలా బతకలేదు నేను అన్నాడండి. ఎవరండి? యోబు అండి. యోబు. సమయం అయిపోతుంది కనుక ముందుకెళ్ళిపోదాం. నాలుగో సంగతి ఏంటంటే ఇశ్రాయేలీలు తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయ్యి బాబు, దేవుని దగ్గర కూడా బొంకుతామండి. దేవుని దగ్గర బొంకగలమా? నా తెలియక అడుగుతున్నాను. దేవుని దగ్గర బొంకగలమా? బొంకడం అంటే ఏంటండి? బొంకేయడం అంటే ఏంటండి? నీది కాదు నాది అని చెప్పడం. నీది కాదు నాది అని బొంకడం. బొంకరండి. నాకు ఆలోచనలు రావు. మీరు ఏదైనా చెప్పండి. ఎవరైనా దేని విషయంలో బొంకుతారు చెప్పండి. ఎవరిని ఏమంటే ఒప్పుకోరు కనుక పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను. పిల్లలు ఓ పెన్సిల్ దొరికింది అనుకోండి, పెన్సిల్ గల్లోడు ఏమంటాడంటే అది నాదురా అంటాడండి. ఈవిడేమంటది, నాది, నిన్నే మా నాన్న నన్ను బండెక్కించుకుని వెళ్ళి మరీ కొన్నాడంటది. నువ్వుదే ఆధారం చూపించడం కోసం ఏం చెప్తుంది? మా నాన్న కూడా తీసుకెళ్ళి బండెక్కించుకుని జేబులో డబ్బులు తీసి కొని నా చేతిలో పెట్టి చేతితో చెక్కి నాకు ఇచ్చాడు, నీదంటావా అంటదండి. దాన్నే బొంకడము అంటారండి. మనం బొంకుతామో బొంకమండి. మనది కాని దాని గురించి మనం ఎన్నిసార్లు బొంకలేదు. ఇలాగా మనుషుల విషయంలో బొంకడం కాదటండి, దేవుని విషయంలోనే బొంకారటండి. ఎవరైనా చెప్పండి, దేవుని విషయంలో ఇశ్రాయేలీయులు ఎక్కడ బొంకారు చెప్పండి. ఆహారం గురించి అండి. మీరు ఇంకోటి చెప్పారేమో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలించి నా దగ్గర బొంకి తమ సామానులలో దాన్ని దాచేశారటండి. ఇజ్రాయేల్ ఏం చేశారండి? తమ నాలుకతో బొంకారు. ఏం బొంకారంటే ఒకరోజు ఇశ్రాయేలీలు ఒక దేశం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ దేశం అన్య దేశం. ఆ దేశంలో నుంచి ఏ వస్తువు మీరు ముట్టుకోకూడదో దాన్ని నేను శపించాను అన్నాడండి. దేన్ని శపించాడండి? ఒక వస్తువుని, ఆ దేశపు వస్తువుని శపించాడు. దానిలో నుంచి మీరు తీసుకురాకూడదు అని అన్నాడండి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడండి? కొంత తీసుకుని దొంగిలించేసి వాళ్ళ ఇంట్లో గుడారంలో మధ్యలో కప్పెట్టేశాడటండి. దేవుడికి తెలిసిపోయిందండి. దేవుడికి తెలియదండి ఏముంటుందండి? నువ్వు బొంకకూడదండి. దేని విషయంలో, ఒక్క రూపాయి విషయంలో కూడా మనం బొంకకూడదండి. నీది కానిది నీది కాదంతే. నీది కానిది నీది కాదు, మరో రూపంలో ఇస్తాడు దేవుడు. కానీ ఆ బొంకి తీసుకున్న దానివల్ల నువ్వు శాపం తెచ్చుకుంటావు, నువ్వు పాపం కొని తెచ్చుకుంటావు, నువ్వు మస్తురాలు అయిపోతావు దేవుని దృష్టిలో, విలువ లేని దాని అయిపోతావు దేవుని దృష్టిలో. చిన్న దాని విషయంలో ఆశపడి బొంకావా, అబద్ధం ఆడావా, నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటావు. బొంకారండి వీళ్ళు. బొంకారా బొంకలేదా? బొంకారండి. అయితే 38వ వచనంలో, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడండి. ఎటువంటి వాడండి ఆయన? వాత్సల్య సంపూర్ణుడండి. నువ్వెన్ని తప్పిదాలు చేస్తున్నా, ఇశ్రాయేలీయులటండి స్థిరత్వం లేకపోయినా, నమ్మకంగా లేకపోయినా ఏం చేస్తున్నా స్తుతి చేస్తున్నా, బొంకుతున్నా, దేవుడు ఎటువంటి వాడటండి? వాత్సల్యత గలవాడు. ఎటువంటి వాడండి? క్షమిస్తూ. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని చంపేయకుండా వారి పాపాన్ని పరిహరించువాడు. పాపాన్ని
ఫుట్ నోట్లో ఒక అంకి ఇచ్చి కింద ఒకటి చేశాడు, ఒక రాశాడు చూడండి. ఏం రాశాడండి? మీ పాపానికి ప్రాయశ్చిత్తం ఆయనే ఇస్తున్నాడట. మరలా ఇజ్రాయేలు పాపం చేయడం, దేవుడు క్షమించడం. ఇజ్రాయేలు పాపం చేయడం, దేవుడు క్షమించడం. ఇజ్రాయేలు పాపం చేయడం, దేవుడు క్షమించడం. అంత గొప్ప దేవుడు అండి. మీరు ఎవరినైనా సరే అమాయకుల్ని బాధ పెట్టారనుకోండి, పెద్దోళ్ళు ఏమంటారండి? పక్కోళ్ళు, ఒరే అమాయకుడిని ఏడిపిస్తున్నావు ఏంట్రా, ఉసురు తగులుతుందిరా అంటారండి. అంటారమ్మా. చెవిటోడిని వీడికి వినపడదు కదా అని లేనిపోని మాట్లాడితే, ఒరే దేవుడు వాడికి చెవులు ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు కదా అని వాడి మీద అలా లేనిపోని మాటలు మాట్లాడకరా, దేవుడు శాపం శపించేస్తాడు రా అంటారండి. దేవుడి విషయంలో మనం అన్ని తప్పుదలు చేస్తే దేవుడిని అమాయకం చేసినట్ట కదా? ఆ అమాయకుడే కాదండి దేవుడు. క్రీస్తు ప్రభువారు ఎంత అమాయకుడండి. నీవు నేను చేసిన పాపానికి ఆయన తలదించుకున్నాడండి. అటువంటి క్రీస్తు ప్రభువారిని మోసం చేస్తే కానీ దేవుడు మాత్రం క్షమిస్తున్నాడటండి. తన ఉగ్రతను ఏ మాత్రము రేపుకుంటే ఏంటి ప్రమాదం? పలుమారు కోపము అణుచుకునేవాడు. దేవుడు ఏం చేస్తున్నాడండి? మనం చేసిన పాపాలను చూస్తూ భరిస్తూ ఓర్చుకుంటూ తను అణుచుకుంటున్నాడు. ఎన్నాళ్ళు అణుచుతాం మనం దేవుణ్ణి? ఒక్కసారి ఆయన గనక పేలాడా ఈ భూమి సర్వనాశనము అయిపోద్దండి. కొంచెంగా కోపం రేపుకున్నాడండి. కరోనా టైంలో ఎంతసేపు అండి? కొంచెం కోపం రేపుకున్నాడండి. సహించలేక, ఓర్చుకోలేక, భరించలేక. అయినా సరే మనలో మరలా మామూలే, యథావిధి. చెప్పండి, యథావిధి. బాబోయ్ ఏమీ అరగం మేమన్నట్టు చెప్తుంది రెడ్డి. యథావిధి తదా ప్రజ. ఒకప్పుడు ఎలాగున్నారో మరలా ఇప్పుడు అదే పరిస్థితి. ఆయన కోపం రేపుకోవట్లేదటండి. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలా రాని గాలి వలేనున్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడటండి. ఏం చేసుకున్నాడండి? ఒక్కసారి ఆ కోపాన్ని అణుచుకుని, అయ్యో వాళ్ళు గాలి లాంటి వారు, ధూళి వంటి వారు, బూడిద లాంటి వారు, బుడగ వంటి వారు, ఆవిరి వంటి వారు, నీటి బుడగ వంటి వారు, పువ్వు వంటి వారు, గడ్డి వంటి వారు, వారు వాడిపోతారు. అయ్యో నా కోపాన్ని వారు తట్టుకోలేరు, వారిని నేను ఏమి చేయకూడదని ఆగుతున్నాడటండి. దేవుడు ఏం చేస్తున్నాడండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాడటండి. మన స్థితి మన బ్రతుకులు ధూళి వంటివి, గాలి వంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనమే ఇక విర్రవీగిపోతున్నాం. కానీ దేవుడు అణుచుకుని తన కోపాన్ని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మరలాల గురించి చెప్తున్నాడు చూడండి 40వ వచనంలో. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారులు తిరగబడ్డారా లేదండి? ఐగుప్తులో మాకు దుంపలు ఉన్నాయి, ఏమన్నా ఇక్కడ చంపేద్దాం అనుకుని తీసుకొచ్చావా? తిరగబడలేదండి, తిరగబడ్డారు. ఎడారి యందు ఆయన ఎన్నో మారులు దుఃఖపెట్టారండి. ఎడారిలో దుఃఖపెట్టారండి. ఒక చోట చేదుగా ఉన్నాయి నీరు, ఆ నీరును మధురంగా మార్చాడండి. మార్చిన కొంతకాలానికి ఎడారిలో నీళ్లు లేవండి. ఇప్పుడు వీళ్ళు ఏ అద్భుతాన్ని చూశారంటే కఠినమైన చేదును మధురంగా మార్చాడు దేవుడు అని గుర్తు చేసుకోకుండా, హాయ్ బాబాయ్ దాహంతో చంపేసేలాగా ఉన్నాడమ్మా ఈ దేవుడు, ఇక్కడ తీసుకొచ్చాడు ఏంటని మళ్ళీ ఏం చేశారండి? వీళ్ళు మూలుక్కుంటున్నారండి. దేవుడికి బాధ కలిగిందండి. అయ్యో అంత చేదుకున్న నీరుని నేను మధురంగా మార్చానే, ఇప్పుడు నేను నీళ్లును ఇవ్వలేనా? మోసే వెళ్ళు ఆ బండతో మాట్లాడంటే ఆ బండ నుండి నీళ్లు వచ్చాయి. మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. ఏం చేశారండి? దేవుణ్ణి శోధించిరి. అది అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత మరలా ఇంకో అరణ్యం వచ్చింది. వచ్చేస్తే మరలా దాహం అయితే మరలా ములుక్కున్నారండి.
మరలా బండ నుండి నీళ్లు రప్పించాడు దేవుడు. మరలా కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత ఈ దేశం మేము వెళ్ళలేము, అవతల వాళ్ళ బలాఢ్యులు ఉన్నారు, వాళ్ళ మీద మేము జయించలేము, యుద్ధం గెలవలేము, అయ్యి బాబోయ్ వాళ్ళు యుద్ధుల్లో ఉన్నారు, బాబోయ్ మేము పీనుగుల్లో ఉన్నాం, మేము జయించలేము, మేము పీనుగుల్లో ఉన్నాం, మేము జయించలేమని వెనకపోతున్నారండి. వీళ్ళు వెనకాల నుండి నడిపించింది ఎవరు? యెహోవా దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఐగుప్తి కబండ హస్తాల నుండి విడిపించిన దేవుడు ఆ యుద్ధం కర్మ గాడిదలు ఎవరినైనా లేపాడా దేవుడు? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యి బాబాయ్ వాళ్ళు ఎద్దుల్లో ఉన్నారు, నేను వెళ్ళలేను, ఎద్దుల్లో ఉన్నారు, నేను గెలవలేనని వెనక్కపోతున్నారట. అలాగా దేవుణ్ణి ఏం చేశారటండి వీళ్ళు మాటి మాటికి శోధించారండి. మనం కూడా శోధిస్తామండి. ఎలా శోధిస్తాం తెలుసండి? ఎలా శోధిస్తామండి? దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఏదో చిన్న శ్రమ వచ్చింది, నువ్వు మోకలేసి ప్రార్థన చేస్తే చేస్తాడు. కానీ వెంటనే అయ్యి బాబాయ్ దేవుడు నన్ను చూడట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రార్థనలకు ఎత్తలేదు, నా ప్రార్థనలకు ఎత్తలేదు, నా బతికిలగైపోయింది, నా గతిలగలిపోయిందని ఎడుతూ మేడమండి. దాన్ని దేవుణ్ణి శోధించడం, మాటి మాటికి శోధించడం. మాటి మాటికి ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునికి సంతాపము. 19వ వచనం చూడండి, అదే అధ్యాయంలో. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు. ఎలాగంటే దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా ఎలా సంతాపడ్డాడంటే దేవుడు భోజనం పెట్టలేడమ్మా, భోజనం పెట్టలేడా దేవుడు? భోజనం పెట్టలేడా? భోజనం పెట్టలేడని దేవుని మీద తిరగబడ్డారండి. ఒకవేళ నేను చెప్పేది ఏంటంటే, ఇక ముగించేస్తున్నాను, చాలా సంగతులు ఒక్కో పాయింట్ వివరించుకుని వెళ్ళాలి, కానీ నేను స్పీడ్గా వెళ్ళిపోయాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వారు ఎటువంటి వారో మనము అటువంటి వారి వలె ఉండొద్దు. వారు ఎటువంటి వారో అటువంటి వారి వలె ఉండొద్దు. వారు ఎటువంటి వారట? 1 స్థిరము లేనివారు, 2 నమ్మకము లేనివారు, 3 ముఖస్థుతి చేసేవారు, 4 బొంకేవారు, 5 ఎన్నో మార్లు తిరగబడిన వారు, 6 దుఃఖపెట్టారు, 7 శోధించారు, 8 సంతాపం కలిగించారు. ఒకవేళ మనం ఏ విషయంలోనైనా సరే దేవుని బాధ పెడుతున్నామేమో, దేవుని దుఃఖిస్తున్నామేమో, దేవుని శోధిస్తున్నామేమో, దేవుని విషయంలో నమ్మకం లేకుండా బ్రతుకుతున్నామేమో, దేవుని విషయంలో స్థిరత్వం లేకుండా బ్రతుకుతున్నామేమో, వారి వలె మనం నాశనం అయిపోయే అవకాశము ఉంది. వారిని ఎలాగైతే అసహించుకున్నాడో మనల్ని కూడా అసహించుకునే అవకాశము ఉంది. కాబట్టి మనం ఇశ్రాయేలీయుల వలె ఏం చేయొద్దు? బ్రతకొద్దు. ఇశ్రాయేలీయుల వలె గట్టిగా చెప్పాలి, బ్రతకొద్దు. బ్రతికితే దేవుడు బాధపడతాడు. నాలో ఫలింపని ప్రతి తీగను నరికివేసి అగ్నిలో పారవేస్తాడు. క్రీస్తులో బ్రతుకుదాం, క్రీస్తులో ఫలిద్దాం, క్రీస్తు వలె దేవుని పోలికని ధరించుకుని, నేను క్రీస్తును పోలి నడుచుకున్నలాగున మీరును నన్ను పోలి నడుచుకునుడి. ఇశ్రాయేలీయులను పోలి నడుచుకోవద్దు. మనం ఎవరిని పోలి నడుచుకుందాం? క్రీస్తును పోలి నడుచుకుందాం. అపోస్తలుడైన పౌలుని ఆదర్శంగా క్రీస్తుని ఆదర్శంగా పెట్టుకుని క్రీస్తు ఎలా బ్రతికాడో పౌలు అలాగే బ్రతికాడటండి. ఇప్పుడు మనం కూడా ఆ క్రీస్తుని ఆదర్శంగా పెట్టుకుని పౌలు వలె మనము కూడా క్రీస్తును పోలి నడుచుకుందాం. దేవుని దీవెనలు పొందుకుందాం.